తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇయాల ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఈ రోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇయాల కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇయాల ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇయాల నేను చెప్పదలుచుకున్నా, ఇయాల నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇయాల ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చేయడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పిన నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇయ్యకపోతే నాకు ఓటు వేయకండి. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే అవతలోలకు ఓటు వేయండి. Subscribe us and press the bell icon for more interesting updates.